హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4 లో వచ్చిన మల్టీవర్స్ మ్యాడ్నెస్ ఎపిక్ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ. శామ్ రైమీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2022 మేలో రిలీజ్ అయింది. ఇది MCUలో ఫస్ట్ హర్రర్ ఇన్ఫ్యూజ్డ్ సూపర్ హీరో ఫిలిం. ఇక పూర్తి కథను స్పాయిలర్ లేకుండా ఇప్పుడు తెలుసుకుందాం. డ్రీమ్ సీక్వెన్స్ తో సినిమా ఓపెన్ అవుతుంది. డాక్టర్ స్టీఫెన్ స్ట్రేంజ్ ఒక డిఫెండర్ స్ట్రేంజ్ వర్షన్ తో ఉంటాడు. లాంగ్ హెయిర్, పోనీటైల్, డార్క్ హోల్డ్ బుక్ ఉపయోగిస్తాడు. వాళ్ళు ఒక టీనేజ్ గర్ల్ అమెరికా చావేజ్ ను రక్షించడానికి ఒక డెమన్ తో ఫైట్ చేస్తారు. అమెరికా పవర్ స్టార్ షేప్డ్ పోర్టల్స్ ఓపెన్ చేసి మల్టీవర్స్ ట్రావెల్ చేయగలదు. డెమన్ ఆమెను చంపాలని అనుకుంటాడు. డిఫెండర్ స్ట్రేంజ్ డార్క్ హోల్డ్ తో డెమన్ ను కంట్రోల్ చేస్తాడు. కానీ ఆ పవర్ కారణంగా యూనివర్స్ డిస్ట్రాయ్ అవుతుంది. అతను అమెరికాను పోర్టల్లోకి నెట్టి సేవ్ చేస్తాడు. కానీ డెమన్ అతన్ని చంపేస్తుంది. స్ట్రేంజ్ మెయిన్ వర్షన్ మేల్కొని అది డ్రీమ్ అని తెలుస్తుంది. కానీ డ్రీమ్స్ మల్టీవర్స్ లో రియల్ అన్నమాట. ఇక ప్రెసెంట్ న్యూయార్క్ లో క్రిస్టన్ పాల్మర్ వెడ్డింగ్ జరుగుతుంది. స్ట్రేంజ్ ఇన్వైట్ అయ్యాడు. కానీ ఎక్స్ లవర్ కాబట్టి సింగిల్ గా ఉంటాడు. సడన్ గా ఒక ఇన్విజిబుల్ డెమన్ స్ట్రీట్ లో అటాక్ చేస్తుంది. అది అమెరికా చావేజ్ ను చేస్ చేస్తుంది. స్ట్రేంజ్ వాంగ్ హెల్ప్ చేస్తారు. గ్రేట్ యాక్షన్ సీక్వెన్స్ అక్కడ నడుస్తుంది. బస్ ఫైట్, బిల్డింగ్ డిస్ట్రాక్షన్ అమెరికా రివీల్ చేస్తుంది. ఆమె మల్టీవర్స్ ట్రావెలర్. డెమన్ ఆమె పవర్స్ కోసం వస్తుంది. స్ట్రేంజ్ ఆమెను సాంక్టోరమ్ కు తీసుకెళ్తాడు. అక్కడ విచ్ వాండా, మ్యాక్స్ మాఫ్, స్కార్లెట్ విచ్ వాండవర్లో ఆమె వెస్ట్ వ్యూ హెక్స్ తొలగించుకొని యాపిల్ ఆర్చర్డ్ లో ఒంటరిగా ఉంటుంది. కానీ ఆమె డార్క్ హోల్డ్ బుక్ చదువుతుంది. ఆ బుక్ డ్రీమ్ వాకింగ్, మల్టీవర్స్ ట్రావెల్ ఇస్తుంది. వాండా తన కుమారులు బిల్లీ, టామీని ఇతర యూనివర్స్ లో ఫైండ్ చేయాలని అనుకుంటుంది. డెమన్ ఆమె పంపినది అమెరికా పవర్స్ ద్వారా ట్రావెల్ చేయాలి. స్ట్రేంజ్ వాండాను కలుస్తాడు. ముందు ఫ్రెండ్ లా మాట్లాడతాడు. కానీ వాండా స్కార్లెట్ విచ్ మెడ్లోకి వెళ్తుంది. కామర్ టాజ్ ను అటాక్ చేస్తుంది. బ్యాటిల్ ఆఫ్ కామర్ టాజ్ హారర్ స్టైల్. వాండా సోర్సెస్ ను బ్రూటల్ గా చంపేస్తుంది. రెడ్ మ్యాజిక్, టెంటాక్సిల్, బ్లడ్, బాడీ హర్రర్. స్ట్రేంజ్, వాంగ్ అమెరికా ఎస్కేప్ అవుతారు. వాండా డార్క్ హోల్డ్ తో డ్రీమ్ వాక్ చేసి ఇతర యూనివర్స్ లోకి వెళ్తుంది. స్ట్రేంజ్ అమెరికా మల్టీవర్స్ జర్నీ స్టార్ట్ చేస్తారు. యూనివర్స్ 1 ఒక అడ్వాన్స్డ్ న్యూయార్క్, ఫ్లోటింగ్ బిల్డింగ్స్, మెమరీ రీడింగ్, ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి. అక్కడ స్ట్రేంజ్ సినిస్టర్ స్ట్రేంజ్ ను కలుస్తాడు. సినిస్టర్ స్ట్రేంజ్ డార్క్ హోల్డ్ ఉపయోగించి ఇతర స్ట్రేంజ్ లను చంపి పవర్స్ అబ్జార్బ్ చేస్తాడు. అతను మెయిన్ స్ట్రేంజ్ ను ఇంప్రిజన్ చేస్తాడు. మోడ్ అమెరికాను టేక్ చేస్తాడు. కానీ మెయిన్ స్ట్రేంజ్ ఎస్కేప్ అవుతాడు. డిఫెండర్ స్ట్రేంజ్ డెడ్ బాడీని డ్రీమ్ వాక్ చేసి ఉపయోగిస్తాడు. జాంబీ స్ట్రేంజ్ మోడ్ డార్క్ హోల్డ్ సోల్స్ తో ఫైట్ చేస్తారు. సినిస్టర్ స్ట్రేంజ్ ను ఓడిస్తాడు. కానీ యూనివర్స్ కొలాప్స్ అవుతుంది. అమెరికా పోర్టల్ ఓపెన్ చేసి ఎస్కేప్. యూనివర్స్ 2 ఒక డిస్ట్రాయ్ అయిన యూనివర్స్, రెడ్ స్కై, ఫ్లోటింగ్ సాక్టమ్. అక్కడ క్రిస్టిన్ సైంటిస్ట్. స్ట్రేంజ్ ఆమెతో ఎమోషనల్ మూమెంట్ లో ఉంటాడు. వాండా డ్రీమ్ వాక్ చేసి ఈ యూనివర్స్ వాండాను పాసెస్ చేస్తుంది. గ్రేట్ విచ్ వర్సెస్ విచ్ ఫైట్. వాండా ఇతర వాండాను చంపేస్తుంది. బిల్లీ, టామీ కాల్ చేస్తారు. వాండా అమెరికా పవర్స్ టేక్ చేస్తుంది. ఫైనల్ బ్యాటిల్ మౌంట్ వుండ్గోర్. స్ట్రేంజ్ అమెరికా క్రిస్టిన్ గ్యాప్ జంక్షన్ కు వెళ్తారు. డార్క్ హోల్డ్ బుక్ కాపీ ఉంది. వాండా వస్తుంది. స్ట్రేంజ్ డార్క్ హోల్డ్ ఉపయోగించి డిఫెండర్ స్ట్రేంజ్ బాడీలో డ్రీమ్ వాక్ చేస్తాడు. కానీ వాండా అమెరికా పవర్స్ అబ్జార్బ్ చేస్తుంది. స్ట్రేంజ్ ఇతర యూనివర్స్ లో బిల్లీ, టామీ ఉన్న వాండాకు షో చేస్తాడు. వాండా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. డార్క్ హోల్డ్ కాసిల్ డిస్ట్రాయ్ చేస్తుంది. అమెరికా పవర్స్ తిరిగి వస్తాయి. వాండా సాక్రిఫైస్ చేసి డెడ్ అని అనుకుంటారు. చివరి సీన్ లో కామర్ టాజ్ లో అమెరికా ట్రైనింగ్. స్ట్రేంజ్ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. డార్క్ హోల్డ్ ఎఫెక్ట్. క్రిస్టిన్ తన యూనివర్స్ కు వెళ్తుంది. పోస్ట్ క్రెడిట్ 1 స్ట్రేంజ్ స్ట్రీట్ లో వాక్ చేస్తుంటే క్లియా వస్తుంది. డార్క్ డైమెన్షన్ పోర్టల్ ఓపెన్ చేసి స్ట్రేంజ్ ను తీసుకువెళ్తుంది. థర్డ్ ఐ బ్లడ్. పోస్ట్ క్రెడిట్స్ 2 పిజ్జా బాల్స్ వెండర్ ఇట్స్ ఓవర్ అని గొడవ చేస్తాడు. శామ్ రైమీ ఈస్టర్ ఎగ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పూర్తి కథ. నచ్చిందా? ఒకవేళ మా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.